హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరా మహిళలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణ స్కీమ్ సంబంధించి మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మినిట్ టు మినిట్ అప్డేట్. ఇక వివరాల్లోకి వెళ్తే రేపు ఇందిరమ్మ యాప్ లాంచ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధిదారుల ఎంపికకు కీలక అడుగు పడింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి యాప్ను లాంచ్ చేస్తారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అవుతుంది. ఇందుకు హౌసింగ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సెక్రటరియట్లో స్టేట్ హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్ పనితీరు పరిశీలించారు. దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) రూపొందించింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలను ఎంట్రీ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్ను జిల్లా అధికారులకు లాగిన్ అయ్యేలా వీలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల అప్లికేషన్ రాగా ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు పొందిన అప్లికేషన్లను తొలగించగా 68 లక్షలు తేలాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజాపాలన ద్వారా చాలామంది అయితే ఈ ఇందిరమ్మ కోసం ఇండ్ల కోసం అయితే అప్లై చేసుకున్నారు. అందులోంచి ఈ ఆధార్ నంబరు అలాగే మిగతా డీటెయిల్స్ చూసుకొని ఏదైతే ఇదివరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి పొందిన వారు, అలాగే రీసెంట్గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లబ్ధి పొందిన వారి అప్లికేషన్లు తీసేయగా 68 లక్షల ఇండ్లు అయితే ఉన్నాయి. వీరిని గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసి అర్హులను ప్రకటిస్తుంది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ అనంతరం కలెక్టర్ ఆమోదిస్తారు. తొలి దశలో అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 ఇండ్లు చొప్పున ఏడాదికి 4.16 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. 100% సబ్సిడీతో 4 దశల్లో 5 లక్షలు అందించనుంది. చాలామంది అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. గతంలో చాలామంది అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధి కూడా పొందారు. కానీ ఆ టైంలో చాలా తక్కువ అయితే లబ్ధి పొందారు. వారు కూడా ఇప్పుడు ఆశపడుతున్నారు కాబట్టి వారికి మరి అవకాశం వస్తుందా రాదా అయితే వీలైతే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం వారికైతే ఈ లబ్ధి అనేది రాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఏదైతే ఈ స్కీమ్ ఉందో స్కీమ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ ఇందిరమ్మ యాప్కు అనుసంధానం చేయడం ద్వారా చాలామంది అయితే రిజెక్ట్ అవుతున్నారు. ఇక ఉన్నవారిలో అదృష్టం ఎవరికి వస్తుందో మరి ఈ అప్లికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మరింత మందికి అయితే ఈ విషయం అయితే తెలుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.